హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి సెక్షన్ కంట్రోలర్. సో ఈ సెక్షన్ కంట్రోలర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఈ బ్రీఫ్గా అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫీజు ఎంత, సో పేపర్ ఎట్లా ఉంటుంది, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎట్లాగా అన్నది కూడా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సెక్షన్ కంట్రోలర్ పోస్టులు అనమాట, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ వచ్చేసరికి 23/8/2025 అయితే ఇచ్చారు. తర్వాత మనకి పబ్లికేషన్ వచ్చేసరికి 14/9/2025. ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి మాత్రం 15/9/2025 నుంచి అయితే స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 14 వరకు ఉందన్నమాట. సో కాబట్టి అందరూ కూడా అప్లై చేయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను. లాస్ట్ అంటే మనకి పేమెంట్ చేయవలసింది ఏంటంటే 16 వరకు అయితే పేమెంట్కి అయితే టైం ఇచ్చారనమాట. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే 14th వరకు ఉంది అక్టోబర్. సో పేమెంట్ అయినా ఫెయిల్యూర్ అయినా చేయడానికి కూడా 2 days అయితే ఎక్స్టెన్షన్ అయితే చేస్తారనమాట. అయినా మోడిఫికేషన్ చేసుకోవాలంటే 17th. సో ఫైనల్గా స్క్రైబ్ సంబంధం ఉంటే 27th వరకు అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ విధంగా మనకి మన అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసరికి మాత్రం 14 అనమాట. సో అక్టోబర్ 14 కాబట్టి అందరూ కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ డిక్లైన్స్ తీసుకుంటే మనకి సెక్షన్ కంట్రోలర్ ఇది లెవెల్ ఇన్ 7th CPC. ఇనిషియల్ పేనే 35,400 ఉంటుంది. సో మనకి 20 నుంచి 33 years అనమాట. ఇది జనరల్. సో యాజ్ పర్ ఇంక్లూడింగ్ మన రిజర్వేషన్స్ ఉంటాయి ఆర్టికల్, సో వెర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్ వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు అన్నమాట. టోటల్ వచ్చేసరికి 368 అని చూపించారు. సో డిగ్రీ క్వాలిఫికేషన్ అని చెప్తున్నారు. సో ఎనీ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ క్వాలిఫై ఉండాలి. 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. రిజర్వేషన్ కేటగిరీ వల్ల రిజర్వేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. సో డీటెయిల్గా ఒకసారి మనం చూస్తాం. అదే స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది మనం ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అన్నది ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉంటుంది. మన ఆర్ఆర్బీలో ఏ ఆర్ఆర్బీని విజిట్ చేసినా మీకు అందులో ఉంటుంది. లేదా మన డిస్క్రిప్షన్లో కన్నా లింక్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చెప్పినట్లుగానే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మాత్రం మనకి 20 నుంచి 33 years ఉండాలి. ఏజ్ కన్సిడరేషన్ వచ్చేసరికి 01/01/2026 వరకు అయితే కన్సిడరేషన్ అయితే జరిగిందనమాట. ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ కాబట్టి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తారు. 20 నుంచి 33 years ఉండాలి. అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 0/01/1993 అనమాట. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అంటే 0/01 నుంచి 1990. SC/ST అంటే 0/01 నుంచి 1988. సో అలాగే డిజబుల్ ఆల్ కమ్యూనిటీ కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి 01/01 అంటే తక్కువ అనమాట. సో ఇది స్టార్టింగ్ ఏజ్ ఉండాలి. ఇది రిజర్వేషన్ కేటగిరీ సంబంధించి. సో అట్లాగా మనకైతే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కమ్యూనిటీ వైజ్ కూడా ఏజ్ రిలాక్షన్ అయితే ఇచ్చారు. ఓబీసీ అయితే 3 years అని, SC/ST అంటే 5 years అని, అట్లాగే ఎక్స్ సర్వీస్ మన యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇట్లాగా మనకి ఒక టేబుల్ ఫార్మాట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి వచ్చేసరికి మాత్రం అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 10 years ఇచ్చారు. అంటే 33 years అన్నారు కాబట్టి 43 years వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఓబీసీ నాన్ క్రిమినల్ అంటే 13 years ఇచ్చారు. SC/ST వాళ్ళు అయితే 15 years ఇచ్చారనమాట. అంటే మీరు యాడ్ చేసుకోవడం మనం ఉంటాయి. అండ్ 33+ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటే మాత్రం అంత మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి మాత్రము 500 ఉంటుంది, 500 rupees అనమాట. సో ఇక్కడ చూడండి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి 250 అన్నది ఫీమేల్ క్యాండిడేట్స్కి, అంటే ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీ క్యాండిడేట్స్ కూడా ఉండొచ్చు. 250 అయితే ఉంటుంది. సో జనరల్గా అయితే మాత్రం 500 అనమాట ఫీజు అనమాట. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే మాత్రం రిమైనింగ్ 400 ఎంతకంటే రిటర్న్ అయితే వచ్చేస్తుంది ట్యాక్సెస్ కట్ అవ్వగా. సో 100 rupees ఎంత కట్ అవుతుంది అంతే మ్యాక్సిమం. సో ఈడబ్ల్యూ అంటే ఈబీసీ క్యాండిడేట్స్ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ 50,000 లోపు ఉండాలి ఇన్కమ్.
సో వాళ్ళు ఈబీసీ కింద వస్తారనమాట. వాళ్ళు అలా ఉన్న వారికి 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది, లేదా 500 పే చేసి మీరు ఫీజు కట్టేసుకుంటేనే బెస్ట్. ఓకే, సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ ప్రతిదీ ఉంటుంది. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ పొందాలంటే మీరు 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. రెసిడెన్షియల్ ఫ్లాట్ వస్తుంది 1000 square feet. ఇవన్నీ మీకు జస్ట్ తెలియడానికే మీకు అక్కడ రెవెన్యూ అధికారి వారు ఏం చేస్తారు, రెవెన్యూ ఆఫీసర్స్ మీ అన్ని తనిఖీ చేసి ఈడబ్ల్యూఎస్ మీకు సర్టిఫికేట్ ఇస్తారు. సో 8 lakhs ఇన్కమ్ బిలో ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ వస్తుంది. అదేవిధంగా ఓబీసీ కూడా 8 lakhs ఇన్కమ్ బిలో ఉంటే ఓబీసీ వరకు కూడా ఓబీసీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ వస్తుందన్నమాట. ఓబీసీ 8 lakhs అబౌవ్ ఉంటే మాత్రం జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతారు ఓబీసీ క్యాండిడేట్స్. సో ఈ విధంగా మీరు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ డెఫినెట్గా రీసెంట్ సర్టిఫికేట్స్ అయితే మాత్రం తీసుకోండి. స్క్రైబ్ ఎవరైనా కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది ఎట్లా జరుగుతుంది అంటే సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సరే, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో Tier 1 Tier 2 ఉండవు, లేదా ప్రిలిమినరీ మెయిన్స్ అనేవి ఉండవు ఇంకా. సో సింగిల్ స్టేట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయి ఉంటుంది. సో CBAT అంటాం. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అంటే మొత్తం 120 minutes అంటే 2 hours అనమాట. 100 questions ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 ఉంది. నార్మలైజేషన్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి నార్మలైజేషన్స్ మెథడాలజీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సిలబస్ వచ్చేసరికి మాత్రం అనలిటికల్ అండ్ మ్యాథికల్ క్యాపబిలిటీ సంబంధించి, అదేవిధంగా లాజికల్ క్యాపబిలిటీ సంబంధించి, మెంటల్ రీజనింగ్. సో ఈ విధంగా మనకి సిలబస్ ఉంటుంది. ఇక్కడ మనకి సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరిగిందంటే 120 minutes కాబట్టి అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ వచ్చేసరికి 60 questions ఇస్తారు. లాజికల్ క్యాపబిలిటీ నుంచేమో 20 questions, మెంటల్ రీజనింగ్ నుంచేమో 20 questions ఇస్తారనమాట. టోటల్ వచ్చేసరికి 100 questions ఉంటాయి. సో కాబట్టి ఇట్లా మీరు ప్లాన్ చేసుకుంటే, ఈ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్ రాయడం ఈజీ అవుతుందన్నమాట. సో ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చేసారు. మీరు ఒకసారి సిలబస్ కూడా నోటిఫికేషన్లో మీరు చూసినట్లయితే మీకు సిలబస్ కూడా తెలుస్తుంది. సో తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. సో ఇంగ్లీష్లో అండ్ హిందీలోనే ఉంటుందన్నమాట ఇది. ఇక్కడ ఏం చేస్తారంటే క్యాండిడేట్ ఈక్వాలిటీ 8 times విత్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. అంటే 1:8 రేషియోలో పిలుస్తారనమాట. CBAT అనేది ఫర్ ఈచ్ కమ్యూనిటీస్ అండ్ రిజర్వేషన్ నుంచి కూడా. సో CBTలో ఏవైతే మీ పెర్ఫార్మెన్స్ ఉందో మెరిట్ బేస్ చేసుకుని 1:8 రేషియోలో అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఒరిజినల్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, CBT సార్ ద ఆన్సర్ కాపీస్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ద క్యాండిడేట్ నీడ్ టు సెక్యూర్ మినిమం స్కోర్ 42 marks రావాలి ఈచ్ టెస్ట్ అనమాట. టు క్వాలిఫై 42 marks ఉండాలి. సో చూసుకుంటే సరిపోతుంది. ఇర్రెస్పెక్ట్ SC ST OBC నాన్ క్రిమినల్ నో రిలాక్సేషన్ టు ది మినిమం టాస్క్. ఓకే, మన జనరల్ కేటగిరీకి వచ్చేసరికి మాత్రం 42 marks అయితే ఖచ్చితంగా రావాలి. SC ST OBC నాన్ క్రిమినల్ EWS లో అండ్ నో రిలాక్సేషన్స్ ఇన్ ద మినిమం పర్మిసిబుల్. నో రిలాక్సేషన్ అయితే కూడా ఏమీ లేదనమాట ఇర్రెస్పెక్టివ్. సో నో రిలాక్సేషన్స్ ఇన్ ద మినిమం సో స్కోర్ ఇన్ ద పెర్మిసిబుల్స్. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు కాల్ ఫర్ ఈచ్ టెస్ట్ బ్యాటరీస్ CBT కన్సిడరింగ్ ద సెక్షన్స్ కంట్రోల్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది, ద మెరిట్ లిస్ట్ విల్ రన్ ఓన్లీ అమాంగ్ ద క్యాండిడేట్స్. అప్పుడు ఏమి ఇస్తారు, CBATలో ఉన్న బేస్ చేసుకుని 70% వెయిటేజ్ ఇచ్చేసిన తర్వాత 30% ఏమో CBATలో ఇస్తారు, 70% ఏమో CBTలో ఇస్తారనమాట. సో ఈ ఎట్లా వెయిటేజ్ ఇచ్చి మీకు ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఇక్కడ మనకి సైకో టెక్నికల్ అంటే సైకో టెస్ట్ ఒకటి ఉంటుంది. సో దాన్ని పిలుస్తారనమాట. క్యాండిడేట్ ఏముంటుంది మనకి ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే సైకో టెస్ట్ ఉంటుందన్నమాట. అసలు అదే డీటెయిల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో CBT అయిన తర్వాత CBAT ఉంది, CBAT అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి 42 marks అయితే మాత్రం మినిమం అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇర్రెస్పెక్ట్ SC ST OBC నో రిలాక్సేషన్ అయిందా మినిమం టీ స్కోర్ పెర్మిసిబుల్ అని ఇచ్చాడు కాబట్టి మీరు టాప్ స్కోర్ వచ్చేలాగా ట్రై చేయండి. అయిపోయినది. సో కానీ రేషియో ఇచ్చాడు కాబట్టి 70:30 ఇచ్చాడు కాబట్టి రేషియో. సో ఈ రేషియో బేస్ చేసుకుని మనకు వెయిటేజ్ ఉంది కాబట్టి టాప్ స్కోర్ రావడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత
మనకి మెరిట్ లిస్ట్ రైల్వే ఆప్షన్స్ మనకి తీసుకొని పెట్టుకుంటూ సరిపోతుంది. ఇది ఫైనల్ వెరిఫికేషన్. ఓన్లీ ఒక ఆర్ఆర్బీని మనం రికమెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో నార్మలైజేషన్ మార్క్స్ అన్నీ కూడా షిఫ్ట్ల వైజ్ అయితే డిసైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ విధంగా మనకి సెక్షన్ కంట్రోల్ ఆఫీసర్స్ అయితే మాత్రం చేయవలసింది. సో మీ ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మీరు అప్లికేషన్ అప్లై చేయవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో మేజర్ అయితే ఇవి. సో మీరు ఆర్ఆర్బీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు ఈ నోటిఫికేషన్లో ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ఆర్ఆర్బీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి జస్ట్ మీకు వేకెన్సీస్ కూడా ఒకసారి చెప్పేస్తాను. సెక్షన్ కంట్రోలర్, ఇది మీరు ఆల్రెడీ చూసినట్టు పోస్ట్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మాత్రం జోన్స్ వైజ్ వేకెన్సీ చూసుకున్నాం అనుకోండి. అహ్మదాబాద్ చూసుకుంటే అండర్ రిజర్వ్డ్ కేటగిరీ 7, ఎస్సీ ఇట్లాగా టోటల్ ఇలా 15 ఇట్లా ఉన్నాయి. మనకి సికింద్రాబాద్ కాబట్టి మన టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ టీఏ తీసుకుంటారు కాబట్టి టీజీ. సో ఇక్కడ మనకి సికింద్రాబాద్ వచ్చేసరికి 7, 18 అంటే ఇది 25 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకు వచ్చిన జోన్ అయితే ఇప్పుడు ముంబై అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా మన జోన్ సెలెక్ట్ ఏదో ఒక ఆర్ఆర్బీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు రైల్వే సంబంధించి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. స్కేల్ కూడా 35,400 స్కేల్ ఉంది కాబట్టి బేసిక్ పేనే. సో మంచి జాబ్ అనమాట, డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి. సో అందరూ కూడా అప్లై చేయండి. థ్యాంక్ యూ అందరు.